ఏమైంది అన్న ఫోన్ కట్ చేస్తారేంది? ఎవరు మీరు మాట్లాడేది? నేనా? ఆ, ఎదురుగట్ల సంపత్ ఫేరో. చెప్పండి. ఎవరు సారు లేడా మీ సారు? ఎవరు కిషోర్ సార్? చెప్పండి, ఎవరు కావాలి మీకు? కిషోర్ సార్ కావాలంటే చెప్పండి, ఎవరు కావాలంటావు? ఏంది విషయం చెప్పు. మీరేనా మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా, చెప్పు. ఆ ఏం దగ్గర ప్రవీణ్ కుమార్ సార్ ఏమన్నాడే నిన్ను? నన్ను ఏమంటారు ప్రవీణ్ కుమార్ గారు? మరి ఎందుకు నీకు అంత పౌరుషం ఎందుకు వచ్చింది? ఏంది? ప్రవీణ్ కుమార్ స్థాయిని విమర్శించే కేటగిరీ అనేది నాదే కేటగిరీ నాకు తెలుసు. నీ కేటగిరీ నీ దగ్గర పెట్టుకో. బ్రదర్, నా కేటగిరీ నాకు తెలుసు. ఫోన్ బంద్ చేయి, అర్థమైందా? ఫోన్ నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం బంద్ చేయి. సోకులు నీకు ఏదైనా ఉంటే, నీ పార్టీ ఉంటే, మీ ప్రవీణ్ కుమార్ గారు ఉంటే, నువ్వేం మాట్లాడదలుచుకున్నావు? మా సార్తో సమానం కూర్చున్న స్థాయి నీది. గడిల కాడ కూర్చున్న స్థాయి నీది. ఏ స్థాయి నాది నాకు తెలుసు బ్రదర్. నీతో నాకు చర్చ అవసరం లేదు బ్రదరు. నువ్వు నా కానీ నేను ఇంత మర్యాద మాట్లాడుతుంటే నువ్వు నా జాతి బిడ్డవని మర్యాద మాట్లాడుతున్నా. అదే ఇంకోడైతే వేరేగా ఉండు. ఏందో బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన అవసరం నీకు. నీ మాటలు చూస్తే అర్థమైతారా నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి. ఇంకా బెదిరించడానికి నేను భయపడుతున్నానా? చూస్తావా గాదర్ కిషోర్ గారు ఏందో? ఏంటది? చూస్తావా గాదర్ కిషోర్ గారు ఏందో అంటున్నా. ఈ లెక్క వచ్చినోడు కాదు బ్రదర్. నువ్వు గాదర్ కిషోర్ గారు 172 కేసులు పెట్టుకొని జైలు పాలై వచ్చినోడు. నా మీద కేసులు పెట్టిందంటే మీ ప్రవీణ్ కుమార్ గారు కూడా అర్థమైందా? ఎన్ని కేసులు చూసి అలిసిపోయి ఉద్యమాలు చేసి వచ్చిన నీ లెక్క కాదు. అయ్యో, అర్థమైందా? నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసి బంజాయి ఏంటిది? అర్థమైందా? భయం అవుతుందా? బంజాయి అంటాను. బంజాయి అంటున్నా అన్ని భయం అవుతాను. ఎవడు మాట్లాడతామని ఫోన్ చేసి బెదిరించుడు బంద్ చేయండి. అన్ని ఏలో అయిపోయింది, కాలం చెల్లిపోయింది. అర్థమైందా? జాతి పేరుని ఆగం చేయకండి. ఏంది? జాతి పేరుని ఆగం చేయకండి. బెదిరింపులు బంద్ చేసుకోండి. నువ్వు జాతి పేరు, నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడుతున్నా. బంద్ చేయి. నేను నీకు ఫోన్ చేయలే, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, థ్రెటన్ చేస్తున్నావు. పెట్టుకో. అవును, నేనే ఫోన్ చేస్తున్నా, అడగడానికి ఫోన్ చేసినా. నీకేం నువ్వు ఏం విమర్శించే స్థాయి నీకు ఎక్కడ? నేను ఒక ప్రజా కార్యకర్తను. ఎవరు నువ్వు? కార్యకర్త నీ ఫోన్ చేసుకో. బంద్ చేయి. ఏంటి నీ స్థాయి ఏందనుకున్నావు? నీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పినా. నా స్థాయి గురించి నువ్వు మాట్లాడదు మిస్టర్. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, బాగుండదు. ఏందో బాగుండదు చెప్పు. ఈ బాగుండదు చెప్పింది మళ్ళా నువ్వు ఇంకోసారి చెప్పు. మరి బాగుండదు నువ్వు బెదిరిస్తున్నావా? దళిత బంధు 7 సంవత్సరాల తర్వాత యాడికి వచ్చిందా నీకు? కాదు దళిత బంధు బెదిరిస్తున్నావు. మీ సారు మంచి పథకాలు తీసుకొచ్చిండా? బంద్ చేయి నువ్వు అంటున్నా. ఏంటిది బంద్ చేసేది? డ్రామాలు చేస్తున్నావు, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు. ఏమనుకుంటున్నావు? డ్రామా నువ్వు చేసేది డ్రామాలు. నువ్వు బంద్ చేయి. నువ్వు నేను బెదిరిస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు? అరే నువ్వు ఎవరు? నువ్వు నాకు ఈకతోనే సమానం. ఎవరు అయితే నాకేంది? నువ్వు విమర్శించాలి. నాకెందుకు ఫోన్ చేస్తావు? నాకేంది అనుకున్నావు? అరే నువ్వు చేసేది తప్పు. నువ్వు తప్పని తెలుసుకో. చెప్తాను నా తప్పు గురించి. నీ పని చేసుకో బ్రదర్. నువ్వు తెలిసి తప్పని తెలుసుకో. తమ్మని చెప్తానా? అవసరం లేదు. నువ్వు మంచి కాబట్టి చెప్తున్నా. వేరేటోడు అయితే నేను చెప్పేటోని నాకు చెప్పడానికి బంద్ చేయి అంటున్నా. నేను బెదిరింపులు బంద్ చేయి. ప్రవీణ్ కుమార్ గిరి నేర్పిండా? నీకు అన్న నా గురించి ఎవరు మాట్లాడినా దాడులు చేయండి, బెదిరియమని చెప్పిండా? ఎవరు దాడులు చేసిండు? నువ్వు చెప్తున్నావు కదా బాగుండదు, దాడులు చేసి. నువ్వు మాట్లాడే పద్ధతి మంచి. ఇప్పుడు నేనే పెడుతున్నా కేసు మీద మాట్లాడతాడు పోలీస్ పెట్టుకో. కేసులో భయపడతావా? అవునా? అచ్చా, అంత సులకనా మీ కేసులు అంటే? ఎవరిని పడతావాన్ని బెదిరి, ఎవరిని పడతావాన్ని దాడులు చేయని చెప్పి ఇది బెదిరించినట్టు తమ్మి నీకు. తమ్మోడు ఇప్పుడు తమ్మోడు నువ్వు అని అసలు పెట్టే ఫోను డ్రామాలు చేస్తే. భయపడకు తమ్మి, భయపడకు.